ఎల్నినో ప్రభావం, నిపుణుల హెచ్చరికలు, భయాలు వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అటు కృష్ణానదికి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్లకు పైగా వరద వచ్చి చేరుతోంది. మరోవైపు శ్రీశైలం దిగువన ఉన్న ప్రాజెక్టులు మాత్రం వెలవెలబోతున్నాయి. చుక్క నీరు లేక పెన్నా తీరం తడారిపోయింది. మిగతా జలాశయాలకు నీటి ప్రవాహాలు లేక వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భిన్న పరిస్థితులపై మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. షాహీన్, ఎల్నినో ప్రభావం, తీవ్రమైన భయాందోళనలు, ఇప్పటివరకు అధిక ఉష్ణోగ్రతలు, వేసవిని తలపించిన ఉష్ణోగ్రతలు, వర్షాలు కురవపోవటం, అయితే ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా మార్పు వచ్చింది. వాతావరణంలో మార్పులతో గోదావరి తీర పరిసర ప్రాంతాల్లో కుండపోత వానలు, కుంభవృష్టి వానలు కురిశాయి. ఉత్తర తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ అట్లాగే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చి పోటెత్తి ప్రవహిస్తోంది. జూలైలో గత 70 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేనంత తక్కువ ప్రవాహాలు గోదావరికి వచ్చాయి. గోదావరిలోనే సీలేరు నుంచి కూడా ఖరీఫ్ సీజన్లోకి కొన్ని రోజుల పాటు బైపాస్ చేసి నీరు తెచ్చిన పరిస్థితి. ఇలాంటి సమయంలో గోదావరి భారీ వరదలతో ప్రమాదకరంగా మారి రెండో ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం ఆనకట్ట వద్ద కొనసాగే స్థాయిలో ప్రవాహం వచ్చింది. ఇప్పుడు ఈ సీజన్లోనే గరిష్టంగా గోదావరికి 14,61,000 పైగా క్యూసెక్కుల ప్రవాహం అయితే చేరింది. అయితే ఆ నీరంతా వృధాగా సముద్రంలోకే కలిసిపోతుంది. కేవలం పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 20 పంపులు అయితే ప్రస్తుతం అక్కడ నడుస్తున్నాయి. 7,000 క్యూసెక్కులు కృష్ణా డెల్టాకి మాత్రం పంపింగ్ చేస్తున్నారు. ఆ నీరు కృష్ణా డెల్టాకు వస్తోంది. మిగతాది 14,60,000 క్యూసెక్కుల ప్రవాహం మొత్తం కూడా సముద్రం పాలవుతున్న పరిస్థితి గోదావరి తీరంలో ఉంది. భీకర వరదలతో తీరమంతా కూడా వరద ముప్పిట్లో చిక్కుకొని ప్రజలంతా కూడా అవస్థలు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు అతి ముఖ్యమైన కృష్ణమ్మలో ఇంకా ప్రవాహాలు శ్రీశైలం వరకు వస్తున్నాయి. జూరాల ప్రాజెక్టును దాటుకొని భారీ వర్షాలు శ్రీశైలం ప్రాజెక్టుకి అయితే చేరుతున్నాయి. ఇప్పుడు ఇవాళ శ్రీశైలానికి 1,72,000 క్యూసెక్ల ప్రవాహం వస్తుంది. మొత్తం 885 అడుగుల నీటి మట్టానికి గాను ఇప్పటి వరకు 850 అడుగుల నీటి మట్టానికి వరద నీరు చేరింది. మొత్తం 2,215 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది శ్రీశైలం ప్రాజెక్టులో. ఇప్పుడు ప్రస్తుతానికైతే 80 టీఎంసీల వరకు కూడా నీరు చేరింది. ఇది కొంత తెలుగు రాష్ట్రాలు మాత్రం ఆశాజనకమైన శుభవార్తగా చెప్పుకోవాలి. అటు రాయలసీమకి ఇప్పటి వరకు చుక్క నీరు కూడా ఏ ప్రాజెక్టు నుంచి వెళ్ళలేదు. కృష్ణా తీరం అంతా కూడా పూర్తి స్థాయిలో వెలవెలబోయిన పరిస్థితుల్లో శ్రీశైలానికి భారీ ప్రవాహం రావటం మాత్రం కొంత ఊరట కలిగించే అవసరం. అయితే అది నాగార్జున సాగర్కు వదిలిపెట్టే స్థాయిలో వస్తుందా అనేది మాత్రం కొంత జలవనరుల శాఖ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎంత మేర కర్ణాటకలో కురిసిన వర్షాలు ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది ఈ వరద, ఇంత భారీ వరద. అయితే నాగార్జున సాగర్కి ఈ వరద వదిలే స్థాయిలో ఉంటుందనేది మాత్రం కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. నాగార్జున సాగర్లో ప్రస్తుతం అయితే 136 టీఎంసీలు ఉంది. మొత్తం 315 టీఎంసీల నిల్వ సామర్థ్యం నాగార్జున సాగర్కి ప్రస్తుతం మాత్రం చాలా తక్కువగా వరద నీరు ఉందని చెప్పాలి. అక్కడి నుంచి కృష్ణా డెల్టాకు స్థిరీకరణకు నిర్మించిన పులిచింతల్లోనూ నీరు నిల్వ బాగా తగ్గిపోయింది. 29 టీఎంసీల్లో డెడ్ స్టోరేజీలు 9 టీఎంసీలు బాగుంది. ఇంకా వాడుకునేందుకు 20 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దాన్ని అక్కడ ప్రస్తుతం అయితే తాగునీటి అవసరాల కోసం పులిచింతల నుంచి నీరు కొద్దిగా అలా ఉంచారు. ఈ ఎల్నినో ప్రభావంతో వచ్చే వేసవి వరకు కూడా పులిచింతల్లో ఆ నీరు ఉంచే పరిస్థితి ఉందనేది కూడా ఇప్పటికే జలవనరుల శాఖ ప్రకటించింది. మరోవైపు పెన్నా తీరం మాత్రం చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్పాలి. సోమచల, కండలేరు, వెలుగోడు ప్రాజెక్టులోకి మాత్రం నీటి నిల్వలు లేకపోవడంతో అక్కడ చాలా పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆ డెల్టా ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితి ఎదుర్కొంటుంది. పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. అట్లాగే ప్రస్తుతం అయితే కృష్ణా డెల్టాకి ఈ గడ్డు పరిస్థితిలో ఈ ఏడాది ఆశాజనకంగా నీరు విడుదల చేసినప్పటికీ కృష్ణా ప్రవాహాలు ప్రకాశం బ్యారేజీకి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ప్రస్తుతం అయితే వరి ఇక్కడ కొంత పండించేందుకు ఇబ్బందిగా ఉంది. ఈ పరిస్థితుల్లో అటు ఉత్తరాంధ్రలో కూడా ఇంకా నీటి ఎద్దడైతే నెలకొంది. గోదావరికి వరదపోటుతో పాటు కృష్ణా తీరంలోనూ ఇంకా ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశాలు ఎంత మేర ఉన్నాయని మాత్రం జలవనరుల శాఖ, అటు రైతులు కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ కోటేశ్వరరావుతో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.